మా ఊరిలో ఫస్ట్ అయితే కరెంటు కూడా లేదు. 2000 సంవత్సరంలో మాకు కరెంటు ఓపెన్ అయింది. అప్పుడు కరెంటు లేనప్పుడు కూడా రాజగోపాల్ ఉన్నాడు అప్పుడు పెద్ద ఆయన. అప్పటికి డీపీ తెచ్చినారు, కరెంటు అప్పుడు ఓపెన్ అయింది. తర్వాత వచ్చేసి స్కీమ్ బోర్ లేక ఉండింది. ఆ తర్వాత స్కీమ్ బోర్ కూడా 2 బోర్లు వేసినారు, ఎత్తిపోయింది. మళ్ళీ 2 బోర్లు మళ్ళీ వేయించినాడు, నీళ్లు పడినాయి, సస్యామలంగా ఉంది. మళ్ళీ ఆయన నుంచి వచ్చేసి మాకు ఊరికి దారి కూడా లేకుండా ఉంది. ఆ తర్వాత వచ్చేసి రమేష్ రెడ్డి అప్పటికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత మాకు పల్లెకి రోడ్డు కూడా ఇబ్బందిగా ఉండింది, అంత కాలినాడక ఇట్లా ఉన్నది, బండ్లబాటుగా ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నాము, వర్షం వచ్చినప్పుడు దొంగల్లో ఊట్లు ఎక్కిపోతున్నాయి. ఆ తర్వాత వచ్చేసి మన రమేష్ రెడ్డితో మేము బాధపడినాము, చెప్పుకున్నాము ఆయనకు. చెప్పిన తర్వాత ఆయన వచ్చి చూసినాడు. చూసిన తర్వాత ఇంత ఘోరంగా ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు రోడ్డు శాంక్షన్ చేయించినాడు. శాంక్షన్ తర్వాత మాకు రోడ్డు మెయిన్ రోడ్డుగా వేయించినాడు. ఆ తర్వాత వచ్చేసి మేము వస్తా పోతున్నాము. మళ్ళీ ఇప్పుడు మా గ్రామ సర్పంచ్ ఉన్నాడు చిన్నపరెడ్డి. ఆ చిన్నపరెడ్డి తర్వాత మన స్కీమ్ ఇది సిమెంట్ రోడ్డు తర్వాత వచ్చేసినాయి. అప్పుడు స్కీమ్ బిల్లు పెట్టేసి మొత్తం అంతా రోడ్లు వేయించేసినాడు. అప్పటికి ఇప్పుడు రోడ్లు గిట్లు బాగా నీట్గా బాగున్నాయి. ఇప్పుడైతే మాత్రం ఏ సమస్యలు ఎవరు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అంటే ఇంత ముందు అయితే మాత్రము చెప్పుకున్నాము, పళ్ళంతా బాగా సస్యామలంగా చేసినారు, సిమెంట్ రోడ్ అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పటికైతే మేము బతిమలినా కూడా లేదు, ఏం చేసినా ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లే. అసలు ఎమ్మెల్యే ఉన్నాడు కానీ 4 మాట గెలిచిన తర్వాత ఒక్క పని చేసింది లేదు, రెండో పనికి మేము పోయింది లేదు. పోయినా కూడా చెప్పుకునే ఈ విధంగా అంటారు. కనీసం ఒక వాటర్ ఇది రైతులకు మామూలుగా స్కేళ్ళు కొలతలకు పాటు వస్తారు కదా పంట నష్టానికి, ఆ పంట నష్టం కూడా మాకు రాయడం లే.